చేయబోయే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు. ఇక రెండో విషయానికి వచ్చేసరికి లోకల్ బాడీసు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గురించి, ఆయన చేయబోయే కుట్ర రాజకీయాల గురించి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. మనం అందరం కూడా ఈ మధ్యకాలంలోనే చూసాం కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కుట్రలు పండుతాడు అని చెప్పి కార్పొరేషన్లో మొన్న జరిగిన ఉప ఎన్నికలు, కార్పొరేషన్లు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, మండల పరిషత్తులకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా మనం అంతా చూసాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పోలీసులను అడ్డు పెట్టుకొని పోలీసుల ద్వారా ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తాడు, ఏ రకంగా కుట్రలు పన్నుతారు అని చెప్పి మనమంతా కూడా మన కళ్ళతో మనమంతా కూడా చూసాం. ఏ రకంగా ఆయన బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడో కూడా మనకు అందరికీ కూడా తెలిసిన విషయాలే. కానీ ఇవన్నీ తెలిసి ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మనం ప్రెస్టీజ్గా తీసుకునే జరిపించాల్సిందే. ఇది ప్రతి ఒక్క క్యాండిడేట్కు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను మాత్రం ఎందుకు అనంటే ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా కొన్ని చోట్ల మనకు ఒక గ్రామంలో ఎస్సీలే మనకు అండగా ఉండొచ్చు, అలాంటి గ్రామాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ ఎస్సీల నుంచైనా క్యాండిడేట్ రావాలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలా, ఆ క్యాండిడేట్కి సపోర్ట్ మీరు చెయ్యాలి. ఆ క్యాండిడేట్కి అనిపించాలి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది, నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నా చెయ్యి విడవలేదు, ఊర్లో డామినేషన్ నేను తట్టుకోగలుగుతాను, నిలబడగలుగుతాను అని చెప్పి ఆ క్యాండిడేట్కి అనిపించాలి. అప్పుడే రేపొద్దున జరగబోయే మీ ఎన్నికల్లో ఆ క్యాండిడేట్ అంతే కసితో మీకోసం తోడుగా నిలబడతాడు. మీరు ఆ క్యాండిడేట్ గెలుపు కోసం ఎంత తోడుగా నిలబడతారో ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పొద్దుటి నుంచే
ప్రజల్లో నిరంతరం ఎవరున్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు అన్న అంశాల మీద ప్రతి గ్రామంలోనూ అవగాహన పెంచుకుంటూ, ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే మనం గ్రామ కమిటీలు వేసాం, గ్రామ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, ప్రతి గ్రామంలోనూ ఇప్పటికే అనుబంధ విభాగాలు వేసాం, అనుబంధ విభాగాల చైర్మన్లు, వారి సభ్యులు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రామాలలో యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మరింత యాక్టివేట్ చేసి సరైన క్యాండిడేట్, రైట్ క్యాండిడేట్లను ఐడెంటిఫికేషన్ చేసే కార్యక్రమాలు, వీళ్ళల్లో నుంచి వెతికే కార్యక్రమాలు, ఐడెంటిఫై చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా చెప్పే కార్యక్రమమే చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి కూడా, ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మన పార్టీ యంత్రాంగం ఈ 2 సంవత్సరాలలో మనం ప్రత్యేక ధ్యాస పెట్టి బిల్డప్ చేస్తూ వచ్చినాం. ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలు వేసాం, అనుబంధ విభాగాలు వేసాం, కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ప్రతి గ్రామంలోకి, ప్రతి వార్డులోకి తీసుకుని పోయాం. వాళ్ళందరికీ కూడా ఈ 2 ఏళ్ల వెన్నుపోటుకు 2 ఏళ్ల పుస్తకం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ కాపీలు వాళ్ళ ఫోన్లకు ఇదంతా కూడా చేర్పించే కార్యక్రమం చేయండి. పార్టీ వెబ్సైట్లో ఇది ఎలాగో పెట్టడం జరిగింది. మీరు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఇది వాళ్ళ ఫోన్ డిజిటల్ కాపీలు వాళ్ళకు పంపించే కార్యక్రమాలు మీరు కూడా చేసే కార్యక్రమాలు చేయండి. ఈ కాపీలు ప్రతి ఇంటికి, ఆ గ్రామంలోనూ, ఆ వార్డులోనూ ఈ అనుబంధ విభాగాల సభ్యులు, అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు ప్రతి ఇంటికి వీటితో వాళ్ళు చదువుకొని ఈ పుస్తకాలను ప్రతి ఇంటికి కూడా వాళ్ళు చేర్పించి, ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల పాలన మీద ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి టైం కేటాయించి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేట్టుగా చేయాలి. ఎప్పుడైతే 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలన గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందో, ఎప్పుడైతే ప్రజలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వ హయాంలో ఏదైతే పథకాలన్నీ అందుతూ ఉన్నాయో, ఏదైతే స్కీములు అందుతూ ఉన్నాయో, ఏ రకమైన పాలన అయితే గతంలో ఉండేదో అవన్నీ ఇప్పుడు రద్దయిపోయి నాశనమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి మాటలు మోసాలు, అబద్ధాలుగా ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో, దౌర్జన్యాలు, అవినీతి కంటికి కనిపించే విధంగా ప్రజలకు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలు తిరగబడతారు. మన పార్టీకి తోడుగా, అండగా మనతో నిలుస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే. కాబట్టి చాలా సీరియస్గా లోకల్ బాడీ ఎన్నికలు తీసుకోమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇక 3వ విషయం సార్ గురించి. దీనికి సంబంధించి మీ అందరూ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీ అందరికీ కూడా బాగా అవగాహన ఉండే ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే మీ అందరికీ కూడా పూర్తి అవగాహనతోనే ఉన్నారు.